అందరికీ నమస్కారం. ఈరోజు 24 డివిజన్‌లో మన శేఖర్ గారు, శ్రీనివాసులు గారు, మాల్యాద్రి గారు, మరి ఇతర కార్యకర్తలు, మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఏ గడపకు వెళ్ళినా జగనన్న పథకాలు మాకు అందుతున్నాయని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని, మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అని చెప్పడం జరిగింది. గతంలో 1999లో నాన్నగారు అల్లూరు నియోజకవర్గంలో గెలిచి ఆ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత 2004లో 2009లో మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి ఆ నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేశారు. అప్పట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోర్టు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అన్నీ తెచ్చి ఉద్యోగాలు ఇప్పించి అన్నీ చేసిన ఘనత నాన్నగారికే దక్కుతుంది. ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఎన్నో నిధులతో రూరల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశారు. కాబట్టి రూరల్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలన్నా మనం తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికే ఓటేసి గెలిపించుకోవాలి. అలాగే విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటయ్యేలా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.